హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ప్రస్తుతం అందరూ పెద్దల నుంచి చిన్న వాళ్ళకు టీవీలు ప్లస్ మొబైళ్ళకి అతుక్కుపోతున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. వీటి వల్ల కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. కనుచూపు చాలా మనకి ముఖ్యమైనది. చాలామంది కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు, చూపు కోల్పోతున్నారు. వీటి వల్ల ముందు ఏంటంటే కంటికి ఎక్సర్సైజ్. నాకు తెలిసింది, నాకు తోచింది నేను చెప్తానండి. మీరేమైనా ఉంటే కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. పేర్లు చూడడం ఇప్పుడు ఏంటంటే పరమగీత, అది ఎవరైనా చేస్తుంటే కూడా చూడు వాళ్ళు ఎట్లా చదువుకొని వాళ్ళు ఇట్లా చేస్తారని చెప్పని అంటారండి. అది కంటికి ఎక్సర్సైజ్లెస్లో మొదటిది ఒకటి అండి. ఇది సెకండ్, బియ్యం చెరగడం, బియ్యంలో రాళ్ళు ఏరడం, గోళీల ఆటలు, సూదిలో దారం ఎక్కించడము, పుస్తకాలు చదవడము. పుస్తకాల్లో పెద్ద పెద్ద అక్షరాలు ఉండవండి, చిన్న చిన్న అక్షరాలు దూరంగా పెట్టి చదివేవాళ్ళం. అవునంటారా కాదంటారా? ఇవన్నీ నాకు తెలిసి కంటికి ఎక్సర్సైజెస్ మేము చిన్నప్పుడు చేసినవి. ఇంకా మరెన్నో ఉన్నాయి, నాకైతే గుర్తొచ్చినవి మాత్రం ఇవేనండి. టైం కుదిరినప్పుడల్లా మీరు ఇలా చేయండి. సూదిలో దారం ఎక్కించగలుగుతున్నామా అండి? చూడండి, ఒకప్పుడు ఇంట్లో ఏదైనా చిరిగిందంటే సూది దారం. ఇప్పుడు ఏంటంటే రెడీమేడ్స్లో కొనుక్కునేస్తున్నాం, చిరిగిపోయిందా ఇసిరి పడేస్తున్నాం. అవునంటారా కాదంటారా? థ్యాంక్ యూ.